లోటస్ పాండ్ లో ఆమరణ దీక్ష చేస్తున్న షర్మిలకు వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. ఇక చంద్రశేఖర్ షర్మిలకు టెస్టులు చేశారు. షర్మిల కనీసం నీళ్లు కూడా తాగట్లేదని, ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని ఆయన తెలిపారు. నీళ్లు తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్ అవుతుందని, కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. రక్త పరీక్షలు నిర్వహించామని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమాదమని వెల్లడించారు. హాస్పిటల్ షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. షర్మిల గారిని ఇప్పుడే ఎగ్జామిన్ చేశాను. బ్లడ్ షుగర్, పల్స్ రేటు, బీపీ మెయింటైన్ అవుతుంది. కాకపోతే డీహైడ్రేషన్ పోయే ఛాన్సెస్ ఉంది. వాటర్ తీసుకుంటలేదు. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఉంది. సో మళ్ళీ రిపోర్ట్స్ చేసి పంపిస్తున్నాం. బ్లడ్ షుగర్స్ అని ఇప్పుడు బైకార్బోనేట్ ఎలక్ట్రోలైట్స్ పంపించి చూసి ఏమాత్రం డిటీరియేట్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ నో షీఈస్ హోల్డింగ్ ఆన్ వెల్ బట్ డీహైడ్రేషన్ బాగుంది. వాటర్ తీసుకుంటే బాగుంటుంది విత్ ఎలక్ట్రోలైట్స్ అంతా. అదర్వైజ్ హెల్త్ విల్ డిటీరియేట్ ఫాస్ట్. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ టెస్ట్ మళ్ళీ టెస్ట్ చేసి పంపిస్తున్నాము. పంపించి చూసి ఆ రిపోర్ట్స్ బట్టి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి టెస్ట్ చేసి ఏమాత్రం డిటీరియట్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సింది. బికాస్ ఈజ్ వాటర్ కూడా తీసుకుంటలేదు. వాటర్ కూడా ఏం తీసుకుంటలేదండి. ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుని బెటర్. వాటర్ తీసుకుంటే బెటర్. షర్మిల గారిని ఇప్పుడే ఎగ్జామిన్ చేశాను. బ్లడ్ షుగర్, పల్స్ రేటు, బీపీ మెయింటైన్ అవుతుంది. కాకపోతే డీహైడ్రేషన్ పోయే ఛాన్సెస్ ఉంది. వాటర్ తీసుకుంటలేదు. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఉంది. సో మళ్ళీ రిపోర్ట్స్ చేసి పంపిస్తున్నాం. బ్లడ్ షుగర్స్ అని ఇప్పుడు బైకార్బోనేట్ ఎలక్ట్రోలైట్స్ పంపించి చూసి ఏమాత్రం డిటీరియేట్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ నో షీఈస్ హోల్డింగ్ ఆన్ వెల్ బట్ డీహైడ్రేషన్ బాగుంది. వాటర్ తీసుకుంటే బాగుంటుంది విత్ ఎలక్ట్రోలైట్స్ అంతా. అదర్వైజ్ హెల్త్ విల్ డిటీరియేట్ ఫాస్ట్. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ టెస్ట్